ఇప్పుడు వినండి, కర్నూలు అమృతవర్షిణి క్రియేషన్స్ సభ్యుల సమర్పణలో కవితా ఝరి సంగీత రూపకం. కర్నూలు అమృతవర్షిణి క్రియేషన్స్ సభ్యులు సమర్పిస్తున్న సంగీత రూపకం కవితా ఝరి. గీత రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, శ్రీ ప్రసాద్. సంగీతం శ్రీ బిజిఏ కృష్ణప్రసాద్. గానం శ్రీయుతులు కృష్ణప్రసాద్, ప్రదీప్, మోహన్ రావు. వాద్య సహకారం శ్రీ బుజ్జి కీబోర్డ్, శ్రీ రమేష్ గిటార్, శ్రీ శాంసన్ తబలా. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. కవితా ఝరి సంగీత రూపకం. ప్రేమికుడి హృదయం నుంచి ప్రేయసి కోసం ప్రేమతో పుట్టుకొచ్చిన కవిత ఇది. ఆ కవితలో తన ప్రేయసిని కవితా నాయికగా ఊహించుకుని ఆమెను ఉద్దేశిస్తూ, ఓ కవిత, నీవెవరివి? మందారంలోని మధువువా? కొమ్మలో దాగున్న కోయిలమ్మవా? నింగిలో ఎగిరే నెలకన్యవా? లేక కవితా ధారగా నా హృదయంలో నిలిచిన కావ్య నాయికవా? కవిత, ఎవరివి నీవు అంటూ సాగింది అతని ప్రశ్నల పరంపర. ఆ ప్రేమికుడి హృదయం నుంచి ఆసువుగా జాలువారిన ప్రేమ కవితా పుష్పం. కవిత, ఓ కవిత, ఎవరవీవు? ఓ కవిత, ఓ కవిత, కవిత, ఓ కవిత, ఎవరవీవు? ఓ కవిత, ఎవరవీవు? ఓ కవిత, కవిత. మొగలి పూరేకువా, మల్లె పూతావివా? మొగలి పూరేకువా, మల్లె పూతావివా? మధుమాలతి బాలవా? మందార మధువా? మొగలి పూరేకువా, మల్లె పూతావివా? మధుమాలతి బాలవా? మందార మధువా? కొమ్మావి కొమ్మలో కోయిలమ్మవా?
కొమ్మవా నీవు, కొమ్మావి కొమ్మలో కోయిలమ్మవా నీవు, క్రొంజి ఉరు విరయించు క్రొంగొత్త జిగురువా. కవిత ఓ కవిత ఎవరవీవు, ఓ కవిత ఎవరవీవు, ఓ కవిత కవిత. నింగిలో ఎగిరేటి నెల కన్నియవ నీవు, నీటిపై నర్తించు నీరజమ్మువా నీవు. నింగిలో ఎగిరేటి నెల కన్నియవ నీవు, నీటిపై నర్తించు నీరజమ్మువా నీవు. కవితాధారలే నాయదనూరించి, కవితాధారలే నాయదనూరించి, కరుణతోడా నా హృది నిల్పి, కావ్యగానము ఆలపించి, కావ్యగానము ఆలపించి, కావ్యేందిరవై నాయద నిల్చిన కవిత ఓ కవిత ఎవరవీవు, ఓ కవిత ఎవరవీవు, ఓ కవిత కవిత ఓ కవిత ఎవరవీవు, ఓ కవిత ఎవరవీవు, ఓ కవిత ఓ కవిత ఓ కవిత ఓ కవిత ఓ కవిత. ప్రియురాలి రాక కోసం ప్రియుడు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణ భరించలేకపోతున్నాడు. క్షణమొక యుగంలా గడుపుతున్నాడు. తను పడే ఆవేదన ఆమెకు తెలియాలని, ప్రియా, దివి నుంచి భువికి దిగి వచ్చిన ప్రేమమూర్తివి నీవు. ఆనందగానంతో నిన్ను తలవని రోజు లేదు. కలిసిన మన మనసుల్ని వేరు చేయకు, నన్ను కరుణించు, నా దరి చేరు అంటూ అభ్యర్థిస్తున్నాడు. ఈ మధువనిలో నీ విరహముతో నీకై వేచా, కనపడవా ప్రియా, నీకై వేచా, కనపడవా ప్రియా. ఆనందగానముతో అనుదినము నేను తలచెదను ప్రియా, అనుదినము నేను తలచెదను ప్రియా. ఇలా కరుణించి నన్ను కరుణించి, నా హృదయములో నిలచిన సఖియా, ఇలా కరుణించి నన్ను కరుణించి, నా హృదయములో
నిలచిన సఖియా కలసిన మనసే విడబోకు చెలియా కలసిన మనసే విడబోకు చెలియా ఆనందగానముతో అనుదినము నేను తలచెదను ప్రియా అనుదినము నేను తలచెదను ప్రియా క్షణముఖ యుగమై గడిపిన కాలం నే బ్రతికి తినే మరువకు కలగా క్షణముఖ యుగమై గడిపిన కాలం నే బ్రతికి తినే మరువకు కలగా మన కథ తుదిలో కలిసేది నిజమా మన కథ తుదిలో కలిసేది నిజమా ఆనందగానంతో అనుదినము నేను తలచెదను ప్రియా అనుదినము నేను తలచెదను ప్రియా ఈ మధువనిలో నీ విరహముతో నీకై వేచా కనపడవా ప్రియా నీకై వేచా కనపడవా ప్రియా నీకై వేచా కనపడవా ప్రియా నీకై వేచా కనపడవా ప్రియా. స్త్రీ ఒక శక్తి. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని అంటారు. అలాంటి స్త్రీ ఒక ప్రేయసి, ఒక సోదరి, ఒక తల్లి, ఇలా ఏ రూపంలోనైనా ఉండవచ్చు. స్త్రీని లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా, పార్వతీదేవిగా, పరాశక్తిగా కొలుస్తారు. అలాంటి స్త్రీని గురించి కవి తన గీతంలో అన్నపూర్ణ లాంటి తల్లి స్వాగతం. నువ్వు సర్వేశ్వరుడగు ఈశ్వరుడంతటి వాడు చేతిలో భిక్షాపాత్రతో వస్తే ఎంతో సంతోషంగా భిక్షను ప్రసాదించిన అన్నపూర్ణవు తల్లి అంటూ అన్నపూర్ణాదేవికి స్వాగత కుసుమాంజలిని సమర్పిస్తున్నాడు. కంటి మంట వంటి భగ్గుమనడి ఆకలిని ఉన్నానని కవళమిచ్చు అన్నపూర్ణ స్వాగతం. భవుని కంటి మంట వంటి భగ్గుమనడి ఆకలిని ఉన్నానని కవళమిచ్చు అన్నపూర్ణ స్వాగతం. శంకరునంతవాణి కరమున పాత్రిక కనుగొని వరశంకరునంతవాణి కరమున పాత్రిక కనుగొని అక్షయముగ భిక్ష నిడిన అన్నపూర్ణ స్వాగతం. అక్షయముగ భిక్ష నిడిన అన్నపూర్ణ స్వాగతం. అన్నపూర్ణ స్వాగతం. భవుని కంటి మంట వంటి భగ్గుమనడి ఆకలిని ఉన్నానని కవళమిచ్చు అన్నపూర్ణ స్వాగతం. అలనాడ వ్యాసమౌని అలసి సోలు శిష్యుల కొని అల
శిశోలు శిష్యుల కొని కాశిని చెప్పించగోరి కమండలము నెత్తినప్పుడు కాశిని చెప్పించగోరి కమండలము నెత్తినప్పుడు కమండలము నెత్తినప్పుడు అవుని కంటి మంట వంటి భగ్గుమనడి ఆకలిని ఉన్నానని కవళమిచ్చు అన్నపూర్ణ స్వాగతం అవుని కంటి మంట వంటి భగ్గుమనడి ఆకలిని ఉన్నానని కవళమిచ్చు అన్నపూర్ణ స్వాగతం అన్నపూర్ణ స్వాగతం అన్నపూర్ణ స్వాగతం అన్నపూర్ణ స్వాగతం అన్నపూర్ణ స్వాగతం. ప్రియురాలు తన దరి చేరుతుందని ఆకాంక్షిస్తూ ఆశాభావంతో చాతకపక్షిలా ఎదురుచూస్తున్న ప్రియుడి ఆవేదన. వేచి ఉన్నా నీకోసమే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీకోసం ఎన్ని జన్మలైనా వేచి ఉంటాను. ఎందుకంటే నా సర్వస్వం నీవే. నిన్ను కలిసిన క్షణం నా మదిలో కలిగింది ఓ కదలిక. ఈ నిరీక్షణను భరించలేకపోతున్నాను. ఇకనైనా కరుణించు, నీ ప్రేమజల్లు కురిపించు అంటూ ప్రియురాలిని ప్రియుడు వేడుకుంటున్న వైనం. వేచాను నీ కోసమై ఉంటాను నీ ప్రాణమై వేచాను నీ కోసమై ఉంటాను నీ ప్రాణమై దూరమైనాము చేరువవుదాము దూరమైనాము చేరువవుదాము ప్రేమలో ప్రేయసి నువ్వు నా ఊర్వశి వేచాను నీ కోసమై ఉంటాను నీ ప్రాణమై. విరహాన విరబూయనంది మనసైన మరుమల్లె పువ్వు విరహాన విరబూయనంది మనసైన మరుమల్లె పువ్వు మదనుడి శరమేదో తాకి మరచిన మనసంత తరచి మదనుడి శరమేదో తాకి మరచిన మనసంత తరచి అడిగెను చెలిమూగ భాష ప్రేమేదో నీకసలు తెలుసా అడిగెను చెలిమూగ భాష ప్రేమేదు నీకసలు తెలుసా వేచాను నీ కోసమై ఉంటాను నీ ప్రాణమై దూరమైనాము చేరువవుదాము దూరమైనాము చేరువవుదాము ప్రేమలో ప్రేయసి నువ్వు నా ఊర్వశి వేచాను నీ కోసమై
జడివాన జల్లు వెలసిందిలే హరివిల్లు కురిసింది జడివాన జల్లు వెలసిందిలే హరివిల్లు చెలివని నిన్ను చూడగానే కదలిక కలిగింది నాలో చెలివని నిన్ను చూడగానే కదలిక కలిగింది నాలో ఇకనైనా కరుణించి నాపై కురిపించు నీ ప్రేమ జల్లు ఇకనైనా కరుణించి నాపై కురిపించు నీ ప్రేమ జల్లు వేచాను నీ కోసమై ఉంటాను నీ ప్రాణమై దూరమైనాము చేరువవుదాము దూరమైనాము చేరువవుదాము ప్రేమలో ప్రేయసి నువ్వు నా ఊర్వశి వేచాను నీ కోసమై ఉంటాను నీ ప్రాణమై అలిగిన ప్రేయసిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రియుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇక కుదరదని ఆమెపై కవితాస్త్రాన్ని సంధిస్తున్నాడు. నిన్ను మళ్ళీ మామూలుగా చేయటం ఎలా? నీ అలక మాన్పించటం ఎలా? నా దృష్టిలో జాబిలమ్మవు నీవు, మరి జాలి చూపరాదా? సన్నజాజి తీగలాంటి నీవు స్వచ్ఛమైన నా మనసును గాయపరచడం సబబేనా? నా వ్యధ వినవా? నా కోసం రావా అంటూ ప్రాధేయపడుతున్నాడు. నిన్ను ఇలా పిల్లుచుట ఎలా చెప్పవే పిల్ల నువ్వైనా చెప్పవే పిల్ల హో నిన్ను ఇలా పిల్లుచుట ఎలా అయ్యో చెప్పవే పిల్ల నువ్వైనా చెప్పవే పిల్ల హో నిన్ను ఇలా అలిగిన చెలియనివే లోకంలో పరువని మనసు నాదే మైకల్లో అయ్యో అలిగిన చెలియనివే లోకంలో మరువని మనసు నాదే మైకల్లో జాబిలమ్మ నీవే జాలి చూపరావే జాబిలమ్మ నీవే హాహా జాలి చూపరావే ఇటు కనవే ఎద కనవే నిన్ను ఇలా పిల్లు చుట్ట ఎలా అయ్యో చెప్పవే పిల్ల నువ్వైనా చెప్పవే పిల్ల హో నిన్ను ఇలా సన్నజాజి తీగలాంటి నీ తనువు తెల్లనైన కాగితల్లా నా మనసు సన్నజాజి తీగలాంటి నీ తనువు
జత కలిసే ఇది కలిసే నిన్ను ఇలా పిలుచుట ఎలా చెప్పు చెప్పవే పిల్ల నువ్వైనా చెప్పవే పిల్ల ఓ నిన్ను ఇలా పిలుచుట ఎలా చెప్పవే పిల్ల నువ్వైనా చెప్పవే పిల్ల ఓ నిన్ను ఇలా పిలుచుట ఎలా చెప్పు చెప్పవే పిల్ల నువ్వైనా చెప్పవే పిల్ల ఓ నిన్ను ఇలా ఇలా ఎలా ఎలా కర్నూలు అమృతవర్షిణి క్రియేషన్స్ సభ్యులు సమర్పించిన సంగీత రూపకం కవితా ఝరి విన్నారు. గీత రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, శ్రీ ప్రసాద్. గానం శ్రీయుతులు కృష్ణప్రసాద్, ప్రదీప్, మోహన్ రావు. వాద్య సహకారం శ్రీ బుజ్జి కీబోర్డ్, శ్రీ రమేష్ గిటార్, శ్రీ శాంసన్ తబలా. సంగీతం శ్రీ బిజిఏ కృష్ణప్రసాద్. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. శ్రోతలింతవరకు కర్నూలు అమృతవర్షిణి క్రియేషన్స్ సభ్యుల సమర్పణలో కవితాచరి సంగీత రూపకం